7th క్లాస్ పిల్లలు పేజీ నెంబర్ 10 అమ్మ టెక్స్ట్ బుక్లో సెమిస్టర్ 2 4th క్వశ్చన్ చూడండి అమ్మ. సుమన్ ట్రావెల్స్ ఏ డిస్టెన్స్ ఫర్ 5 hours with a speed of 48 kilometers per hour. If he wants to travel the same in 4 hours, at what speed he should travel? గంటకే 48 కిలోమీటర్స్ స్పీడ్తో ప్రయాణం చేశాడమ్మా. అలాగా 5 గంటలు ప్రయాణం చేశాడు. అయితే మనం లెక్కలో ఆన్సర్ ఏంటి? ఆన్సర్ ఎలా చేయాలి? 4 అవర్స్కే చేయాలి మనం. ఇప్పుడు 5 అవర్స్కి ఇంత స్పీడ్లో వెళ్ళాడు కదా, మనం ఎంత స్పీడ్లో వెళ్తే 4 అవర్స్కి ఎంత స్పీడ్లో వెళ్తే మనం 5 అవర్స్ ఎక్కడికైతే చేరుకున్నాడో ఆ వ్యక్తి అక్కడికి మనం 4 అవర్స్లో వెళ్ళాలి. ఎంత స్పీడ్లో వెళ్ళాలి అన్నది ఈ లెక్క. అర్థమవుతుందమ్మా? గంటకి 48 కిలోమీటర్స్ స్పీడ్తో నడిపాడు. 5 గంటలకే ఎంత దూరంలో ఎక్కడికే చేరాడు? అక్కడికి మనం 4 గంటలకే చేరాలి. అతను 5 గంటల్లో చేరిన ప్రయాణము మనం 4 గంటలకే అక్కడికి చేరిపోవాలి. సో మనం ఎక్కడికైతే వెళ్ళాడో అక్కడికి అంటే ఆ స్పీడు ఎంత స్పీడ్లో వెళ్తే ఎన్ని కిలోమీటర్స్ స్పీడ్లో వెళ్తే మనం అక్కడికి చేరుకోగలం 4 గంటల్లో అన్నది మనం లెక్క చేయాలి. అర్థమవుతుందమ్మా? చూడండి జవాబు. ఇఫ్ ది టైమ్ డిక్రీసెస్ దెన్ ది స్పీడ్ విల్ ఇంక్రీజ్ ఇన్ ది సేమ్ ప్రొపోర్షన్. రాసుకోండి అమ్మ ఇది. Let the speed to cover the distance in 4 hours is x. టైము స్పీడు ఇలాగే ఇయ్యండమ్మా. 5 అవర్స్ లెక్కలోనే ఇచ్చారు, 4 అవర్స్ లెక్కలోనే ఇచ్చారు, 48 స్పీడు కిలోమీటర్స్ స్పీడు లెక్కలోనే ఇచ్చారు. మనం కనుక్కోవాల్సింది ఎక్స్ కనుక్కోవాలి. అవునా? చూడండి 48 మనం ఈ దీంట్లో ఉన్నాయే కదా మనం వేసింది, మీరు కన్ఫ్యూజ్ అవ్వటానికి. 5, 4, 48 మనం ఎంత స్పీడ్లో వెళ్ళగలం? 4కి ఎంత స్పీడ్లో వెళ్ళగలం అన్నది ఎక్స్కే పరిగణించాం. మనం ఇప్పుడు కనుక్కోవాలి అది. బై టేకింగ్ ఇన్వర్స్ ప్రపోర్షన్. ఇలాగ వేసారమ్మా. చూడండి ఇలా రాయండి. 5:4 x:48. 5:4 x:48 ఇలా వేసుకుంటే మీకు ఈజీగా వస్తుంది. లెక్క అర్థం చేసుకోండి. దెన్ ప్రొడక్ట్ ఆఫ్ మీన్స్ ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్. డెల్టా 4 × x 48 × 5 ఇలాగా =48 × 5. చూడండి డెల్టా 4x/4 48 × 5/4. డెల్టా 4x/4 ఈ రెండింటిని ఏం చేయాలి? మల్టిప్లికేషన్ చేయాలి. ఇట్లాగ చేయండి. అప్పుడు 240 వస్తుంది. 240 వేయండి /4. 4th టేబుల్తో కొట్టేసేయండి. 4 16s are 240. 16 కిలోమీటర్స్ వేయండి. 4 6 are 24 అని వేసుకోవచ్చు. తర్వాత 0 ఇక్కడ పెట్టుకోవచ్చు. అప్పుడు 16 కిలోమీటర్స్ వస్తుంది. డెల్టా x = 60 కిలోమీటర్స్. దేర్ఫోర్ డిస్టెన్స్ కవర్డ్. ఇది అర్థమైందమ్మా? కొట్టివేత ఇది పోతుంది కదా, మనకి పోయినప్పుడు ఎక్స్ మిగులుతుంది. ఈ ఎక్స్ = ఈ 60 కిలోమీటర్స్ అనమాట. ఎక్స్కి ఏంటి 60 కిలోమీటర్స్ అంటే మనం 48 కిలోమీటర్స్ స్పీడ్తో నడిపాడు కదా గంటకి.
మరి గంటకి 60 కిలోమీటర్స్ నడిపితేనా మనం 5 అవర్స్లో అతను చేరుకున్న దగ్గరికి 4 అవర్స్లో చేరుకోగలుగుతారనమాట. అర్థమైందా? ఇప్పుడు దేర్ఫోర్ డిస్టెన్స్ కవర్డ్ ఇన్ 4 అవర్స్ విత్ ది స్పీడ్ ఆఫ్ 60 కిలోమీటర్స్ ఆన్సర్ అనమాట. రాసుకున్నారమ్మా? అర్థమైందా? 7th క్లాస్ పిల్లలు సెమిస్టర్ 2 మ్యాథ్స్ బాగా చెయ్యాలి, అర్థం చేసుకోండి, నోట్స్లో చేయండి అమ్మా.